మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ అవార్డ్ కి అర్హుడెవరు? లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన సినిమాల లిస్ట్ లోంచి ఉత్తమ నటుడు అవార్డు కి కనీసం 3-4 హీరోలైన అర్హులే అనిపిస్తూ ఉండడంతో ఈ అవార్డుని ఎవరికిస్తే కరెక్ట్ అనే విషయంలో అవార్డు కమిటీలు తర్జన భర్జనలు పడుతున్నాయి. శ్రీమంతుడిగా మహేష్, టెంపర్ లో తారక్ ఇద్దరు ఆయా పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. టెంపర్ చిత్రంలో నెగటివ్ పాత్రకి జీవం పోసిన తారక్ ఈ అవార్డుకి అన్ని విధాలుగా అర్హుడనేది అతని అభిమానుల వాదన. శ్రీమంతుడిగా ఆ పాత్రలో మరొకరిని ఊహించుకునే వీలు కూడా ఇవ్వని మహేష్ ని మించిన ఉత్తమ నటుడు లేడనేది అతని అభిమానుల నమ్మకం. ఇక బాహుబలి చిత్రం కోసం 2.5 ఏళ్ల పాటు శ్రమించిన ప్రభాస్ కష్టాన్ని గుర్తించి అయినా ఆ అవార్డు అతనికే ఇవ్వాలనేది ఇంకొందరి అభిప్రాయం. వీరు ముగ్గురే కాకుండా సన్ ఆఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి చిత్రాల్లో అల్లు అర్జున్, భలే భలే మగాడివాయ్లో నాని, కంచె చిత్రంలో వరుణ్ తేజ్ కూడా తమ నటనతో మెప్పించారు. ఇంతమంది అవార్డుకి అర్హులే అనిపిస్తూ ఉండడంతో ఒకరికి ఇచ్చి మరొకరికి నిర్లక్ష్యం చేస్తే అవతలి వర్గం వారికి కోపం వచ్చేస్తుంది. ఎన్నడూ లేనిది ఉత్తమ నటుడు కేటగిరీ ఇంత క్రౌడెడ్ అయిపోవడంతో తాము సెలెక్ట్ చేసిన నటుడే ఉత్తమం అనేది సపోర్ట్ కోసం అవార్డుల కార్యక్రమాలు నిర్వహించే సంస్థలు ఆరాటపడుతున్నాయి. అర్హుడు ఎవరనే దానికి కొలమానం ఏదీ లేదు కనుక ఎవరి అభిప్రాయం వారిదే అనుకోవచ్చు. కానీ ఇంతమంది హీరోలు బెస్ట్ అనిపించుకునేలా అదరగొట్టారంటే మాత్రం నిజంగా గర్వపడాల్సిన విషయమే కదా. ఏమంటారు?